అయితే నా సాక్ష్యం ఏంటంటే పోయిన ఆదివారం తర్వాత మళ్ళీ ఆదివారం అంతకుముందు ఆదివారం నేను చర్చ్ లో ఒక మాట చెప్పాను. అంటే సేవ చేశాను దేవుడికి, ఇంకా హెల్త్ కూడా బాగాలేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళు పంపించి సేవ చేస్తానని అనుకున్నాను కదా. సో దేవుడికి నేను ఎప్పుడైతే చర్చ్ లో అందరి ముందు మాట్లాడి ఇట్లా దేవుడి సేవ విషయం గురించి నేను ఎప్పుడైతే సమర్పించుకోవడానికి జరిగిందో అప్పుడే దేవుడు నా యొక్క సమర్పణ విన్నాడన్న విషయం నాకు ఒక 3 రోజుల ముందు, 3 రోజులు కూడా కాలేదు, ఒక 2 రోజుల ముందే తెలిసింది. ఏ విధంగా అంటే నాకు ఒక 6 years నుంచి ఒక ప్రాబ్లం ఉంది. అది సంఘంలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆ ప్రాబ్లం ఏంటంటే నాకు బ్లడ్ బ్లీడింగ్ అవుతా ఉంటుంది అన్నమాట. లెగ్ నుంచి, కాలు నుంచి బ్లడ్ బ్లీడింగ్ అనేది దాదాపు 6 years నుంచి జరుగుతుంది, రొటీన్ గా వస్తుంది. ఆ బ్లడ్ ఎందుకు బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి, రాడించినప్పటి నుంచి బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి నిమ్స్ లో చూపించాము. నిమ్స్ తర్వాత మళ్ళీ ఒక 1 year ఆగి ఇక్కడ మంగారెడ్డి చూపించాము. ఎక్కడ హాస్పిటల్ చూపించినా కూడా బ్లడ్ బ్లీడింగ్ అనేది ఆగలేదు. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రాలేదన్నమాట. దాదాపు 4-5 లక్షల వరకు ఖర్చు అయింది కూడా దానికి. సో దేవుడు ఇందాక నాకు దేవుడు మాట్లాడినటువంటి వాక్య సందేశం ద్వారా దేవుడు మాట్లాడితే డైరెక్ట్ నాతోనే నాకు అర్థమైపోయింది. సో ఆయన చెప్పినటువంటి దావీదుకు సంబంధించినటువంటి 7 మెట్లలో నాకు 7 మెట్లు కూడా 7 కూడా సక్సెస్ఫుల్ అయినట్టు నేను భావిస్తున్నాను కదా. సో వాటి గురించి నేను ఇప్పుడు చిన్న ఒక 2 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ దేవుడు చెప్పింది ఏంటి, మనకు జరిగిన దాని గురించి చెప్పమన్నారు కాబట్టి నేను జరిగింది చెప్తున్నాను. సో ఈ విధంగా జరిగిన యాక్సిడెంట్ లో జరిగింది, కానీ అప్పుడు 3 లక్షల వరకు అప్పులు ఉండే. ఆ 3 లక్షల అప్పు దేవుడు ఏం చేశాడు, 2 సంవత్సరాలలో క్లియర్ చేశాడు. దేవుడికి మహిమ కలుగును కాక. అదే విధంగా దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ ఇంకొక కార్యం చేశాడు మా జీవితంలో. మా కుటుంబంలో అప్పు అనేది తీసేసి మా అన్నయ్య పెళ్లి విషయం గురించి నేను మందిరంలో ప్రార్థనలో పెట్టాను. ఆ పెళ్లి ఒక 6 months అయింది, 7 months బ్యాక్ పెళ్లి అయింది. అది కూడా మన మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, చాలా మంది వచ్చారు కూడా. సో అదొక మహిమకరంగా దేవుడు మహిమకరంగా జరిగించాడు. దానికి దేవుడికి మహిమ కలుగుతుందాక. సో దేవుడు దాని ప్రతి ఒక్క విషయాన్ని నా ఉన్న బాధలు, నా ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు అనమాట. సో మనకు చేసిన దాని గురించి మనం దేవుడికి చెప్పుకుంటున్నాము. సో జరగబోయే దాని గురించి చెప్పాలంటే 6 సంవత్సరాల నుంచి నా బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నప్పటికీ కూడా డైలీ బ్లీడింగ్ అవుతా ఉంటుంది. దాదాపు ఒక చిన్న పట్టి కూడా కలిసిపోతారు. 1 day పొద్దున నుంచి సాయంత్రం వరకు డైలీ క్లీన్ చేసుకుంటా ఉంటాను. ఇక్కడ చూడాలి, బ్లడ్ మొత్తం బ్లీడింగ్ అవుతా ఉంటుంది. సో అట్లా 6 సంవత్సరాల నుంచి నేను ఇట్లా ఉన్నాను, అందరితో మాట్లాడుతూ దేవుడికి ఆరాధన చేస్తూ ఇట్లా ఉన్నానంటే అది ఖచ్చితంగా దేవుడి కృప మాత్రమే. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక నొప్పి బాధ అనేది ఒక రోజులో 2 రోజుల్లో అది తట్టుకోలేకపోతున్నాను. చిన్న కట్టు కాస్తేనే దెబ్బ తగిలి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో అలాంటిది నాకు బ్లడ్ బ్లీడింగ్ దాదాపు 6 years నుంచి వస్తున్నట్టు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ బ్లీడింగ్ గురించి ఇంకా నేను అర్థం చేసుకున్నాను. అది లైఫ్ లాంగ్ వచ్చినా సరే ఎట్లయితే అట్లా అయిపోతుంది అని చెప్పి వదిలేస్తున్నాను. సో ఇంట్లో చిన్న ఇష్యూస్ అనమాట. ఇది బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది, హాస్పిటల్ గురించి దేవుడి మీద గుర్తిగా నమ్ముతున్నాను, దేవుడు ఇట్లా హాస్పిటల్కి వెళ్ళమన్నా ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా చిన్న ఇష్యూస్ అవుతుంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు అనమాట నాకు కూడా. సో నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. సో దేవుడికి ఎప్పుడైతే సమర్పించుకుంటున్నానో నేను, దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటల ప్రకారం నాకు హాస్పిటల్కి వెళ్ళాలా, మీ సేవలకు వెళ్ళాలా అని చెప్పేసి మళ్ళీ ఇంకా ప్రేర్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు అన్నాడు, మాట్లాడేది ఒకటి, గాయపరచు వాళ్ళను నేనే, స్వస్థపరచు వాళ్ళను నేను, కాబట్టి నీ గాయాన్ని కూడా నేను కట్టుతాను అని చెప్పేసి దేవుడు ఒక మాటను నాతో మాట్లాడించాడు. సో దేవుడు మాటలు మాట్లాడిన తర్వాత నాకు మొన్న శుక్రవారం రోజు శుక్రవారం రోజు అంటే గురువారం రోజు నైట్ నాకు ఇంకా దేవుడు వాక్యం జరిగినప్పుడు ఆ మాట చెప్పిన ఆ మాట పూర్తిగా సమర్పించేసుకున్నా. ఏం లేదు, అక్కడ 10 నైట్ 9:30 అయింది. పాస్టర్ గారికి కాల్ చేసి, పాస్టర్ గారు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను, కొంచెం ప్రేయర్లో పెట్టండి అంటే ఎక్కడికి వెళ్తారంటే ఇట్లా ఉస్మానియాకి వెళ్తాను. ఇక్కడ చిన్న హాస్పిటల్కి వెళ్తే తగ్గట్లేదు, ఉస్మానియా కానీ గాంధీ కానీ వెళ్తాను. ఇంకా ఎక్కడ వెళ్ళినా కూడా ఆ స్కాన్ తీస్తున్నారు, ఎక్స్రే తీస్తున్నారు, ఏం చెప్పట్లేదు, కాల్ తీసేయాలంటున్నారు. అంతవరకు వరకు కాల్ తీసేయండి మోకాలు కనుక అని చెప్తున్నారు. ఇది ఒక లాస్ట్ చిన్న ప్రయత్నంగా ఒకసారి చేద్దామని చెప్పేసి మొన్న పాస్టర్ చేసి ఆ ప్రేయర్ లో పెడదామని చెప్పేసి ప్రార్థనలో పెట్టారనమాట. మా ఇంట్లో మా అమ్మ కూడా లేదు, మా అన్నకి చెప్పాను నైట్ టైంలో, అన్న ఇట్లా హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నా అంటే, ఎప్పుడు లేని నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాయి హాస్పిటల్ అంటున్నావు అంటే, ఇంకా నేను అంటున్నాను చెప్తున్నా కదా పోదామని చెప్పేసి అంటున్నా కదా, నాకు కూడా ప్రాబ్లం అంటున్నాంటే, సరే వెళ్తాను నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నాం, ఇప్పుడు నువ్వు అన్న కదా పోదామని చెప్పేసి తెల్లారగానే మార్నింగ్ 6కి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాం అనమాట. అక్కడ ఓపీ తీసుకొని ఆ డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ దగ్గర అక్కడ ఒక చైర్ ఉన్నది ఓపీలో. ఆ చైర్ దగ్గర డాక్టర్స్ ఉన్నారు, అందరూ అక్కడ వెళ్తున్నారు. ఇంకొక డాక్టర్ వచ్చేసి ముస్లిం డాక్టర్ అక్కడ ఒక్కడే కూర్చున్నాడు చైర్ లో. మిగతా వాళ్ళ దగ్గర చాలా మంది ఉన్నారు అన్నమాట.
సో మా అన్న ఏం చేశాడు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, అలా ఒక్కడే ఉన్నాడు కదా, ఆయనకి ఏం తెలుసలేదు, మనం అందరం మనం వీడికే పోవడం, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత అని చెప్పేసి అన్నాడు మా అన్నయ్య. సరే చూద్దామని చెప్పేసి కొద్దిసేపు ఆలోచించడం, అక్కడ లేట్ అవుతా ఉంది. ఆయన ఒక్కడే కూర్చున్నాడు, ఏం కాదు పోయాడు, ఒకసారి అడుగుదాం మా డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకుందామని పోయి కూర్చున్నాం. మేము వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర కూర్చున్న తర్వాత అక్కడ పక్కన ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ వచ్చి డౌట్స్ ఈ డాక్టర్ అడుగుతున్నారు. సో ఈయన సీనియర్ డాక్టర్ అన్న సంగతి మాకు తెలియదు, వాళ్ళందరూ అసిస్టెంట్స్ అనమాట. వాళ్ళందరూ మిగిలిన పేషెంట్స్ చెక్ చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి వీళ్ళని అడుగుతున్నారు, ఓకే ఓకే అని వాళ్ళు చెప్తున్నారు. సార్ అడిగారు మీ ప్రాబ్లం ఏంటంటే సరిగ్గా బ్లీడింగ్ అవుతుంది సార్ అని చెప్పేసి ఒక 7 years ముందు యాక్సిడెంట్ అయిన సంగతి మొత్తం చెప్పాను అనమాట. సో రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అప్పుడు అంటే నాకు ఇట్లా బ్లీడింగ్ తగ్గట్లేదు వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పేసి ఆ రిపోర్ట్స్ అన్ని ఏం చేశాను, నేను కాలు పెట్టేసాను మన కోపం వచ్చి. కాలు తీసేయాలని ఎప్పుడైతే వాళ్ళు అన్నారో నాకు ఆ కోపం వచ్చేసి రిపోర్ట్స్ అవన్నీ ఏముంటుందో కాలు పెట్టేసాను. ఎక్స్రే రిపోర్ట్స్ అవన్నీ కాలు పెట్టేసాను సార్. నాకు ఇప్పుడు నా దగ్గర ఏం రిపోర్ట్స్ లేవు, డిశ్చార్జ్ సమ్మరీ మాత్రం ఉంది, న్యూస్ లో వస్తుంది మళ్ళా డిశ్చార్జ్ సమ్మరీ మాత్రం ఉంది అని చెప్పేసి ఆ డిశ్చార్జ్ సమ్మరీ మాత్రం ఓకే అని చెప్పేసి ఆయన ఎక్స్రే రాశారు. చెప్పిన కొద్ది టెస్ట్లు అవన్నీ రాసేసారు అనమాట. సో టెస్ట్లు అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ సార్ ఇచ్చే వరకు ప్రాబ్లం ఉంది కదా బాబు మీకు అని చెప్పేసి అన్నారు. సార్ అంటే అప్పుడు నాకు ఎప్పటి వరకు ప్రాబ్లం ఉందన్న విషయం ఎవరు చెప్పలేదు. సార్ ప్రాబ్లం ఉంది అని ఇట్లా కాదు అన్నారంటే అదేమి కాదు, కాలు మంచిగా అవుతుంది, కాకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంటే సరే సార్ దానికి దేనికైనా సరే ప్రిపేర్ చేశాను అని చెప్పేసి సరే చిన్న టెస్టులు ఉన్నాయని చెప్పేసి 10 రకాల టెస్టులు రాశారు. ఆ టెస్టులన్నీ రిపోర్ట్స్ నిన్న తీసుకొచ్చాను. ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మళ్ళీ మంగళవారం అయితే ఈయన సీనియర్, ఈయన తర్వాత సూపర్ సీనియర్ డాక్టర్ ఉన్నారండి, ఆయన ఆపరేషన్ చేసేందుకు. ఆయన మంగళవారం వస్తారు, మంగళవారం వచ్చిన తర్వాత చూసి కండిషన్ చూసి ఆపరేషన్ చేద్దామన్నారు. సో ఆపరేషన్ ఎప్పుడైతే చేద్దామన్నారో నాకు అప్పుడే ఒక మైండ్ లో థాట్ వచ్చేసింది, ఎక్కడ ఖచ్చితంగా కార్యం జరగబోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి బయటపడని కార్యం, కాలు తీసేయాలన్నటువంటి కార్యం ఇప్పుడు ఈ డాక్టర్ ద్వారా నా మనసులోనేమో ఏ అప్పుడు అనిపించింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క డాక్టర్ ద్వారా నాకు తగ్గిపోతుంది, ఆపరేషన్ చేయాలంటున్నారు కాబట్టి 100% క్యూర్ అవుతుందని నమ్మకంతో నాకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు ప్రార్థన చేయాలి. ఈ యొక్క ప్రాబ్లం కనుక క్లియర్ అయితే మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి ముందు కానీ, సూర్యాలలో ఉన్న వాళ్ళ ముందు కానీ, మన సంఘంలో ఉన్న అందరి ముందు కానీ గొప్ప సాక్షిగా దేవుడు ఆయనకు అన్నీ మార్చుకోబోతున్నారని చెప్పేసి నమ్ముతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది తగ్గిపోతుంది. ఆ తగ్గడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఫుడ్ కానీ ఇంకేదైనా సరే నేను తీసుకుంటాను, నేను సిద్ధంగా ఉంటాను, అన్ని రకాలను సమర్పించుకోవడం గడిగి ఉన్నట్టు దేవుడికి మొక్కున్నాను. కాబట్టి ఇది యేసుక్రీస్తు నామం ద్వారా మాత్రమే స్వస్థత జరుగుతుందని నేను అందరికీ కూడా ఇప్పుడు కాదు ఇంకా జరగబోయే పరిచయం చేసే టైం ప్రతి ఒక్కరికి గొప్ప సాక్ష్యం చెప్పుకోవాలని చెప్పేసి దేవుడికి మనం అందరం నుంచి నేను మాటిస్తున్నాను. కాబట్టి దేవుడు కార్యం చేయాలని పాటించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడికి